నువ్వు కనుక గోవింద, గోపాల, దామోదర, మధుసూదన అనబడేటువంటి మంచి నామాలు అవి కనుక పలికినట్లయితే మనకి అంత్యకాలే స్మృతిర్యాత్ అని ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్తారు గద్యత్రయంలో. మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా భగవన్నామ స్మరణను చేయాలి. అది పండితుడైనా చేయాల్సిందే, పామరుడైనా చేయవలసిందే. పండితులం కదా అని మేము భగవన్నామాన్ని జపించకుండా ఉంటే మరి మా గతి కూడా అధోగతి. కానీ భగవన్నామాన్ని పలకటానికి నోరు ఒకటి సహకరిస్తే చాలు, నాలిక సహకరిస్తే చాలు, మన మనస్సు బుద్ధి సహకరిస్తే చాలు. కాబట్టి అలా భగవంతుని యొక్క నామాన్ని చెయ్యాలి అంటే భగవంతుని అనుగ్రహమే కావాలి. మరి భగవద్ అనుగ్రహం ఎలా వస్తుందండి? సైకిల్ తొక్కాలి అంటే ఏం చేయాలమ్మా? సైకిల్ తొక్కితేనే సైకిల్ వస్తుంది. మరి సైకిల్ తొక్కితే కింద పడతాను కదా,